హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎక్కడున్నావు ఎలియా? ఎక్కడున్నాడు ఆయన? గుహలో ఉన్నాడు. ముందేమో బదరీ చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడంట. బదరీ చెట్టు అంటే నీడ లేని చెట్టు అండి. బదరీ చెట్టు అంటే మన తాడి చెట్లు ఉంటాయి ఆంధ్రాలో, మీరు చూసుంటే. తాడి చెట్టు నీడని ఎవడు కూర్చోడు, ఎందుకంటే ఆ చిన్న చిన్న ఆకులు ఉంటాయి, నీడ ఉండదు. ఏదో మర్రి చెట్టు అయితే నీడ ఉంటుంది. అలాంటి నీడివ్వని చెట్టు కింద కూర్చొని ఏదో ఒక నీడన్నా దొరుకుద్దేమో అని అక్కడ కూర్చొని మరాడ విసిగిపోయింది ఆయనకి. భయపడిపోయినోడు ఎంత అంటే మ్యాక్సిమం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ అనే మాట ఇవాళ వచ్చింది, కానీ అప్పటి నుంచే ఉందండి. నేను చేసినంత మట్టుకు చాలు, ఇంకా నేను ఈ సేవ చెయ్యలేను, ఇంకా నేను భక్తిగా ఉండలేను, నా ప్రాణం తీసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడంట. నన్ను చంపేయని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరు కూడా చేశారు ఎప్పుడన్నా? మాట్లాడరండి. ఇంకా అన్ని కష్టాలు రాలేదా? వస్తాయి లోకంలో. పుట్టిన ప్రతి ఒక్కడు చస్తే బాగుండనే రోజు ఒకటి వస్తుంది, ఎప్పుడో ఒకసారి, ఇప్పుడో అప్పుడో ఎప్పుడో. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మర్యాదగా చేయి చూపించు. చూసారా ఎంతమందికి? మీరు చేయి చూపించండి చెప్తా. మీరు బతకాలని దేవుడికి ఆశ అండి. మీరు దేవుని కోసం బతకడానికి కుస్తీ పడుతున్నారండి. అందుకనే సైతాన్ గాడు నీకు సప్లై చేస్తున్నాడు ఈ వర్డ్, ఫ్రీ డెలివరీ. ఏ వర్డ్ ఏంటది? పనికిమాలినోడిని చచ్చిపోవని సాతాను చెప్పడం. పనికొచ్చేవాడే కావాలి వాడికి. ప్రభువు కొరకు బ్రతకాలనుకున్నోడికే శోధన, నిండా మునిగినోడికి చలి లేదు. ఏలియా అంతటి దైవజనుడికే పెట్టింది ఈ శోధన సాతాను. దేవుడు తన దూతను పంపించి బలపరిచాడు. తినేసి మళ్ళీ పడుకుండిపోయాడంట. లేయాడు, కర్మే పర్వతానికి వెళ్ళాలి, నీకు పని ఉంది, లేచెల్లినోడు ఏం పని చేయమంటావు ప్రభు అని అడగకుండా ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు. అక్కడ యెజబెల్ వస్తుందేమో, బటుల్లో ఉన్న పంపుద్దేమో అని. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? మన దేశంలో అడుగుతారు కదండి, ఏం చదువుకున్నావు? అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నావు అంటే ఏమడుగుతావు ఇప్పుడు? ఏం ఉద్యోగం చేస్తావు కదా. కొంతమంది కొత్త కొత్త ఉద్యోగాల పేర్లు చెప్తుంటే అంటే ఏం ఉద్యోగం అది అని అడుగుతాను నేనైతే వివరణగా. నాకు తెలియదు కదా. ఇప్పుడు వచ్చే ఉద్యోగాలు డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఉద్యోగం చేస్తావు అంటే ఏం చేస్తావు? పొద్దున్న సాయంత్రం దాకా 8 అవర్సా, 10 అవర్సా, 12 అవర్సా? ఏం చేస్తావు? తిరగటమేనండి, బైక్ వేసుకొని తిరగటమేనండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. గబ చెప్తారు. సో ఏం చేస్తున్నావు? నీ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏం చేస్తున్నావు? తిరుగుతూ రోడ్ల మీద ఏం చేస్తున్నావు? ఆలోచన చేయండి. పొట్టకుట్టి కోసం ఉద్యోగం చేసుకోవటం మంచిదే, కానీ డబ్బు కోసమే అమ్ముడుపోయే వారిగా విశ్వాసులు ఉండకూడదు. ఇంకొకటి మీద ఆధారపడకుండా ప్రతి వాడు సొంత చేతులతో కష్టపడి పని చేసుకోవాలి. అంతగా ఎవరికైనా పని చేయడానికి ఇష్టం లేకపోతే పని చేయనల్లని వాడు చెప్పండి భోజనము చేయకూడదు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలండి. నేను ఇప్పుడు రిఫరెన్స్ చూపిస్తా. పని చేయనోడు ఏం చేయకూడదట? భోజనం చేయకండి. విచిత్రం ఏంటంటే పని చేసేవాడికి ఏమో తినడానికి టైం లేదు, పని చేయనివాడికి ఏమో తింటాం తప్ప వేరే పని లేదు. తింటనే ఉంటాడు. ఇంకేమన్నా ఉంది పెట్టవా మమ్మీ? ఇప్పుడే కదరా అన్నం తిన్నావు, పకోడీలు వేసి పెట్టవా? నువ్వు పెట్టబోతే నేను జొమాటోకి ఆర్డర్ ఇచ్చుకుంటానులే. ఏం తింటే అర్ధరాత్రులు పిట్ట పగలు పెట్టవచ్చారా? బతకటం కోసం తినాలండి, తినటం కోసం బతకూడదు. తినటం కోసం కాదు బతకటం. ఏంటి ఎలియా నువ్వు నా దగ్గరకు వచ్చేస్తానంటున్నావు, దిక్కుమాలిన సావు చెట్టు కింద కూర్చొని చేస్తానంటున్నావు. నేను నిన్ను అభిషేకించిన దైవజనుడు, నువ్వు
నీ ద్వారా ప్రపంచానికి జీవం కలిగిన దేవుడంటే ఎవడో నిరూపించడానికి కోరుకున్న వ్యక్తివి నీవు. నీ ద్వారా ఇన్ని అద్భుతాలు జరిగించాను. చివరికి చెట్టు కింద చేస్తారంటే వెంటి దిక్కుమాలిన చావు. నేను రథాలు పంపించి నేను పరలోకం తీసుకెళ్దాం అనుకుంటుంటే నువ్వు ఈ లోకం విడిచిపెట్టి రావటానికి ముందు నీకు కొంత పని ఉంది ఇక్కడ. నువ్వు వెళ్ళి ఆ రాజుల్ని అభిషేకించు. నువ్వు వెళ్ళి నీకు బదులుగా ఎలీషా అనే ప్రవక్తను అభిషేకించు. ఆ తర్వాత నిన్ను ఘనంగా నా రాజ్యానికి ఆహ్వానిస్తాను అంటున్నాడు. దేవుడి తలంపులు ఎక్కడున్నాయో చూడండి, మన ఆలోచనలు ఎక్కడున్నాయో చూడండి. నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? సరిగ్గా సమాధానం ఇండివిజువల్గా ఒక్కొక్కరు. దేవుని చిత్తములో ఉన్నావా? దేవుని పనిలో ఉన్నావా? దేవుని ప్రణాళికలో ఉన్నావా? దేవునితో సమాధాన పడ్డావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా అని పరిశీలించుకోవా. ప్రార్థన. పరిశుద్ధుడా, రక్షణ యెహోవా ఆధీనమన్నావు. ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్లు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుచున్నాడన్న మాట అయ్యా అక్షరాల బాపట్ల నెరవేరాలయ్యా. మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినపరుస్తున్న ప్రతి విధమైన పాప బంధకము నుండి నీ బిడలను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. సాతాను కట్టిపెట్టిన ప్రతి వ్యక్తిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము. ఇంకా ఎవరు ఏ విషయం అడగలేకపోయారో, చెప్పుకోలేకపోయారో, తలంపులలో ఓడిపోతూ సెక్షువల్ సిన్స్ కి బానిసలైపోతూ కామాతృతతో మనసులో కలవరపడిపోతున్న వారు యవ్వనస్తులను నీ రక్తమును ప్రోక్షించి శుద్ధీకరించయ్యా. మా దేహము దేవుని ఆలయమై ఉన్నదని పరిశుద్ధతలో ఘనతలో మా ఘటములను ఎలా కాపాడుకొనవలనో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమన్నది ఈరోజు గుర్తించి వెళ్ళుటకు సహాయం వచ్చాయి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈరోజు చేసిన ప్రార్థన పాయింట్స్ అన్నిటికీ మాకు ఆన్సర్ దొరికిందన్నది మేము వినుటకు, విశ్వసించుటకు, జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి జీవించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ పైన
విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.